నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ విజ్ఞాన్ గారు నమస్తే. సింగర్ ప్రవస్తి ఇష్యూ, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. రియాక్షన్స్ అండ్ ఆల్, చాలామంది ఆమెను సపోర్ట్ చేశారు, కొంతమంది ఏంటమ్మా ఇది అన్నారు. సరే, దానికి సంబంధించి కూడా ఇప్పుడైతే మాత్రం కీరవాణి గారు రౌండ్ ఆఫ్ అయిపోయారు. ఏ స్థాయిలో అంటే, గతంలో ఆయన చేసినటువంటి వీడియో ఒకటి, పాత వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవ మతానికి సంబంధించి ఆయన అందులో మాట్లాడిన మాటలన్నీ కూడా, ముఖ్యంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఆఫ్కోర్స్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, అంటే కీరవాణి గారిని చాలా తిడుతూ ఆయన ఒక వీడియో పెట్టారు. దాంతో హిందూ సంఘాలన్నీ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఎలా చూడాలి ఈ విషయాన్ని అంటే, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు కీరవాణి ఒక పర్టికులర్ షోలో. ఐ థింక్ అది చాలా పాత వీడియో. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతానికి రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇది ఏమైనా తీవ్ర పరిణామం తీసుకువెళ్తుందా, లేకపోతే ఏమనుకోవచ్చు? ఒక కామన్ సిచ్యువేషన్ చెప్తా. క్షణికావేశంలోనో కోపంతోనో ఒక హస్బెండ్ వాళ్ళ ఆవిడని కొట్టాడు, మనోడు వీకాడు. తర్వాత రియలైజ్ అయ్యాడు, అరే ఏంటి అలా కొట్టేశాను, ఒక మాట అనుకున్నాము, ఇంకో మాట నేను ఎక్కువ అనాల్సింది, అలా చేయి తీసుకుని ఆవిడని కొట్టే హక్కు నాకు ఎలా అంతది, నేనేమో ఆవిడని పుట్టించానా, నాతో తన్నులు తినడానికి ఇక్కడికి వచ్చిందా, ఏం చేయాలి. తనేమో అలిగి వెళ్ళిపోయింది. తనకేమో ఫుల్ బాధ. ఈ బాధని ఎవరికి చెప్పుకుంటారు? దేవుడికి చెప్పుకోవాలి. గుడికి వెళ్ళాడు. దేవుడా నేను ఒక చాలా పెద్ద తప్పు చేశాను, అసలు క్షమించరాని తప్పు చేశాను. మళ్ళీ మా ఆవిడ మా ఇంటికి వచ్చేస్తే నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, లేదా 100 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కేసుకున్నాడు. నా ఇంతకీ దేవుడు ఇతనికి క్షమించాడా లేదా? ఎలా తెలుస్తుంది? దేవుడా వచ్చి చెప్పడు కదా నేను క్షమించాను అని. భార్య తిరిగి వచ్చేస్తే క్షమించేసినట్టేగా. భార్య ఎప్పుడు వస్తుంది? ఒక పర్టికులర్ టైం పట్టుద్ది. ఆ పర్టికులర్ టైం వరకు దేవుడు క్షమించాడా లేదా అని ఒక డైలమాలో తను ఉంటాడు. అవును, అంతేనా? అంటే బాధతో ఒక గుడికి వెళ్ళాడు, ఇమీడియట్గా అతనికి ఆన్సర్ రాలేదు. మళ్ళీ అఫ్కోర్స్ తన బాధను అక్కడ చెప్పుకొని 50-50 మైండ్ సెట్తో బయటకు వచ్చేసాడు. ఆ 50-50 ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? ఎప్పుడైతే తన భార్య తిరిగి వస్తుందో అప్పుడు. పైగా ఇక్కడ ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు దేవుడితోని, నేను నా డిమాండ్ నువ్వు నెరవేరిస్తే నీకు కొబ్బరికాయలు కొట్టేస్తాను. అవునా? దిస్ ఇస్ సపరేట్. ఇలా కొంతమంది ఏంటంటే దేవుడి గుళ్ళల్లో పూజ చేస్తున్నారు, అంటే హిందూ మతంకే ఫర్ ఎగ్జాంపుల్, లేదా అదేంటిది అల్లా మతమే కావచ్చు, ఇంకేదైనా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ వెళ్ళడం ఒక కోరుకుంటారు, ఫారిన్ పోవాలనో, పిల్లలు పుట్టాలనో, అప్పులు తీరాలనో, ఇల్లు కట్టుకోవాలనో, పెళ్లి చేయాలనో, ఎవరు ఉద్యోగం రావాలనో, వీటన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టుకుంటారు దేవుడితో. విన్ సిచ్యువేషన్, బార్టర్ సిస్టమ్. నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించు, నేను నీకు మేకను కోసి పెడతా, నథింగ్ బట్ లంచం. నువ్వు నాకు ఫారిన్ పంపు, నేను నీ పేరు మీద 10 మందికి భోజనం పెడతా, నువ్వు నన్ను నా పెళ్లి చెయ్యి, నేను నీకు ఒక పట్టు వస్త్రమో ఏదో పెడతా. ఇలాంటి బార్టర్ సిస్టమ్ కోరికలతో వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు మొక్కుకొని వస్తావు కదా, నీ మొక్కు తీరేంత వరకు నువ్వు డైలమాలోనే ఉంటావు. ఎప్పుడు ఫారిన్ వెళ్తావు? ఇప్పుడు ఇక్కడ మొక్కేసుకున్న వెంటనే తెల్లారిసరికి నీకు ఇంటికి టికెట్ రాదు, ఎక్కడో ఒకళ్ళకి అలా జరుగుతుంది. ఇప్పుడు మొక్కుకున్నంత మాత్రాన సాయంత్రానికి నీ పెళ్ళి అయిపోతుంది, మొక్కుకున్నంత మాత్రాన తెల్లారితే నీ ఇల్లు కట్టేవు, ఏమి చేయవు. ఎవ్రీ మొక్కుకి ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రియలైజేషన్, నువ్వు ఇక్కడ రియలైజేషన్ అవుతావు, నీకు టైం టేకింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. కానీ నువ్వు సాటిస్ఫై అయితే అవ్వవు, సాటిస్ఫై అవ్వవు. బికాజ్ ఒక పెండింగ్ ప్రాసెస్ అక్కడ నువ్వు అప్లై చేసి అప్లికేషన్ ఇచ్చి వచ్చావు, అది పూర్తయినప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు, అంతే కదా. అండ్ ఇక్కడ ఏంటంటే అదే మనిషి చర్చికి వెళ్ళాడట. చర్చికి వెళ్తే, దేవుడా నేను నా భార్యని ఇలా ఆవేశంలో కొట్టాను, ఆవిడ అలిగేలా వెళ్ళిపోయింది, నేను చాలా చేయకూడని తప్పు చేశానంటే, నీ పాపాన్ని నేను క్షమించేస్తున్నాను అనేసాడు అనమాట అక్కడ ఫాదర్. అమ్మయ్య, మొత్తం నా పాపాన్ని క్షమించేసాను, మంచి సాటిస్ఫై అయిపోయాడు.
ఇక్కడ ఆవిడ వస్తుందో రాదో అనే టెన్షన్ కంటే ముందు నా పాపం తొలగిపోయింది, నేను అసలు ఫ్రీ అవ్వచ్చు. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా జరిగిపోతే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ అయిన తర్వాత మంచి ఎలా జరుగుద్ది అంటే నీ మైండ్లోంచి ఫ్రీ అయిపోయావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఆవిడని సిగ్గు విడిచి కన్విన్స్ చేసుకుంటావు, రా ఏదో తప్పు చేశాను, ఏం లేదు ఓకేలే మనమే కదా, నువ్వు కాకపోతే ఇంకెవరిని కొడతాను నేను. జరగచ్చు. ఆ 2-3 రోజులు కలిసిపోయారు, వాడికి సాటిస్ఫాక్షన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ మనిషి ఏం మాట్లాడాడు అంటే నాకు అన్ని మతాలంటే ఇష్టమే, అవును, క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఇక్కడే పాపాన్ని వెంటనే క్షమించేశాను అనే ఒక వార్త వినబడుతుంది. మిగతా దగ్గర నేను డైలమాలో ఉంటున్నా, అది ఎప్పుడు క్షమిస్తాడో నన్ను అనే ఈ మనిషి అలా చెప్పాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని నేను కీరవాణి ఎపిసోడ్కి వచ్చేద్దాం మనం. కీరవాణి గారు ఒక సందర్భంలో నాకు అన్ని మతాలు ఇష్టమే, కాకపోతే క్రిస్టియానిటీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ మతంలోనే ఇమీడియట్గా క్షమించేశాను కాక అనే వర్డ్ ఉంది, అందుకు నాకు అది ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీకేమన్నా తప్పుగా అనిపిస్తే చెప్పండి. ఏ యాంగిల్లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. బట్ అంటే ఇప్పుడు హిందూ సంఘాలు చెప్తున్నది అది కాదు కదా, ఇప్పుడు మన అభిప్రాయం కాదు. అంటే హిందూ సంఘాలన్నీ మండిపడుతున్నది దేనికంటే ఒక తెలుగు అంటే మీన్స్ తెలుగు పాటలు పాడుతూ తెలుగు పాటలు మ్యూజిక్ చేస్తూ రాస్తూ అండ్ ఒక హిందువుగా పుట్టి నువ్వు ఆ మతాన్ని ఎలా అన్నింటికంటే ఎక్కువ అంటావు అనేది. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాగా, ఆ మనిషికి ఒక విషయంలో ఎక్కడో దగ్గర సాటిస్ఫై అయిపోయాడు. ఒక మనిషి ఏదో ఒక విషయంలో ఒక దగ్గర సాటిస్ఫై అయ్యాడు, ఆ సాటిస్ఫాక్షన్ని తను బయటికి చెప్పాడు. మతం గురించో దేని గురించో దేవుడి గురించో తను ఏం వ్యాఖ్యలు చేయాల. నా జీవితంలో నేను ఒక సందిగ్ధంలో అలా వెళ్తుంటే ఒక దగ్గర సాటిస్ఫై అయ్యా, ఆ సాటిస్ఫాక్షన్ బయట చెప్పడం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ చెప్పినటువంటి ఆ పదము అవతల వాళ్ళకి నచ్చుకోక వాళ్ళు నొచ్చుకొని ఇక్కడ దాకా చేశారు. ఇప్పుడు దీంట్లో తప్పెవరిది బేసికలీ? బట్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో కూడా ప్రతి రికార్డింగ్కి ముందు అంటే జనరల్గా ఒక హిందువుగా పుట్టాక కొంచెం మనం ఓపెన్గానే మాట్లాడుకుందాం. హిందువుగా పుట్టాక జనరల్గా నీకు ఒకవేళ ఇస్లాం అన్నా లేకపోతే క్రిస్టియానిటీ అన్నా లేదా ఇంకో బుద్ధిజం ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జనరల్గా ఫస్ట్ మీరు ఏం చేస్తారు? జనరల్గా అంటే నా మనసుకు నచ్చింది చేస్తానని చెప్పకండి మీరు. నేను అస్సలు అలా కాదండి, నేను చెప్తాను ఎప్పుడు అలా చెప్పను. అంతే కదా, ఇప్పుడు కీరవాణి గారు చేసింది అదే కదా, ఎందుకంటే ఆయనకి అక్కడ దొరికింది స్వాంతన, నేను కాదంటలేదు. కానీ ఆయన అంటే ఒక సెలబ్రిటీగా ఉండి ఒక షోలో ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఆయన చూసి ఖచ్చితంగా ఇలా ఉంటే బాగుంటుంది అంటే దీనికి మళ్ళీ వచ్చిన ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు కీరవాణి గారు మీరందరూ మతం మారిపోండి అని ఎవరిని చెప్పాలా? మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయలేదు. నేను అనేది ఆయన అన్నందుకు ఎవరికో ఎక్కడో హర్ట్ అయింది. ఎందుకు హర్ట్ అయింది అంటే ఈయన అన్నది ఈయన ఉద్దేశం అవతల వాళ్ళకి అర్థం కాక వాళ్ళు హర్ట్ అయ్యారు, అక్కడ హర్ట్ అయ్యారు. నీ ఉద్దేశం నాకు అర్థమైతే ఓహో ఎందుకా అని నేను వెళ్ళిపోతా. నీ ఉద్దేశం నాకు అర్థం కానప్పుడే, అర్థం చేసుకోనప్పుడే నేను నీ మీద అనవసరంగా ఎలిగేషన్స్ పాస్ చేస్తా. ఇక్కడ జరిగింది అదే కదా. ఓకే, అంతే. కీరవాణి భావం ఏంటి, ఆయన పాపం ఎందుకు అలా అన్నాడు, అవతల వాళ్ళకి అది అనవసరం. శ్రీరామదాస్ పాడతావు, అన్నమయ్య పాడతావు, హిందూ అంటావు, నువ్వు నిన్ను బ్యాన్ చేసి పడేస్తా అంటే ఇక్కడ రెచ్చిపోయేది ఎవరు? వీళ్ళు రెచ్చిపోతూ అవతలని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ కీరవాణి రెచ్చగొట్టలా, మత విద్వేషాలు. ఎవరో అడ్రస్ లేని వ్యక్తి హర్ట్ అయ్యి ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు అందులోకి ఒక ఇష్యూ జరగడం కూడా బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది అనుకోవచ్చా ఇప్పుడు ఆయన మీద బాణాలు ఎక్కువ పెట్టడానికి? అఫ్ కోర్స్. అసలు ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి ఇప్పుడు అంటే కీరవాణి అట్టంటాడు ఇట్టంటాడు అని చెప్పేసి రకరకాల చాలా ఘోరమైన వినాల్సి వస్తుంది అని అన్నప్పుడు కీరవాణి అని కొట్టేసి అన్ని వెతుకుతారన్నమాట మొత్తం. ఇదేంటి చదువు, ఓహో ఇది ఇదా ఇప్పుడు వైరల్ చేసేది. ఎవడు అభిప్రాయం చూసారా కీరవాణి గారు ఎట్లాంటి వాళ్ళు, వెంటనే అది ఇంకోటి షేర్ చేసి ఇంకోటి చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేదో సినిమాలో చిరంజీవి సినిమాలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మనిషి ఏదో ఒక వివాదంలో బయటకు వచ్చినప్పుడు అతని పాత అన్ని తవ్వి తీయడాలు మనకు అలవాటే. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత, ఎవరికి ఎంత పాత పురాతనమైన ఆర్టికల్లు దొరుకుతాయో అంత మంచిది, అంతే కదా. బట్ జనరల్గా చూస్తే కనుక సెలబ్రిటీస్ ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి విషయం అంటే మరీ ప్రతి విషయం అని కాదు కానీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, మనం సమంత ఇష్యూ కూడా అదే మాట్లాడుకున్నాం. అంటే సొసైటీలో రెగ్యులర్గా
జరుగుతున్నటువంటి విషయాలు వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలా? అలాంటివి ఏం అవసరం లేదు, అస్సలు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సొసైటీ మారితే వీళ్ళు బాగుంటారు. విషయం ఏంటంటే నువ్వు సొసైటీలో ఉన్న వాళ్ళదే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఏం చేసినా నేను నెగిటివ్ గానే చూడాలి అంటే ఎలా? ఒక్కసారి పాజిటివ్ గా చూడండి. కానీ ఇప్పుడు జరగక ముందు కీరవాణి గారిని ఎవరు అలా ఎత్తి చూపించలేదే. అప్పుడు తెలియలా అంటే అప్పుడు ఇంతగా సోషల్ మీడియా లేదు. అప్పుడు ఏంటంటే అభిప్రాయాలు చెప్పారు, 100 మంది అభిప్రాయాలు చెబితే 50 మంది పాజిటివ్ కానీ 50 మంది నెగిటివ్ కానీ చెప్పుంటారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని లక్షల మంది చెప్పాలి ఆ ఇష్యూకి, ఎందుకంటే అంతమందికి వచ్చేసింది కదా. ఓకే, ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇప్పుడు రూల్ అది. సోషల్ మీడియాలో అందరూ ఉన్నారు. ఇండియన్ జనాభా మొత్తం ఎంత ఉందో అందులో ఇంచుమించు ఒక 10% 5% అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. హిందూ సంఘాలన్నీ ఫైర్ అవ్వడంలో అర్థం లేదంటారా? ఏ సంఘం ఫైర్ అవ్వడంలోనూ కూడా అర్థం ఉండదు. ఎవరు ఎందుకు ఒకరి మీద ఫైర్ అవ్వాలి? నీకు ఒకటి చెప్తా వినండి, చాలా సింపుల్గా. మీరు నన్ను తిట్టారు, నిజంగానే తిట్టారు అనుకున్నావు, నిజంగానే తిట్టావు, ఓకేనా? తిట్టడం అనేది నీ మానసిక నైజం, నీ నైజం అది. అంటే నీ నోటికి అట్లాంటి మాటలే వస్తాయి, అది నీ క్యారెక్టర్. నువ్వు తిట్టిన తిట్టుకి హర్ట్ అవ్వడం అనేది నా మానసిక సమస్య. నా మానసిక సమస్యకి నేను నిన్ను నిందించడం తప్పు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు తిట్టుంటాను అనేది కూడా ఆలోచించాలి. నీ నోరు, నువ్వు అట్లాంటోడివే, అలాంటోడి గురించి నేను ఎందుకు దిగజారాలి? ఓకే, నువ్వు మానసిక సమస్య వల్ల తిట్టావా? దాని సమస్య నువ్వు నిజంగా దుర్మార్గుడివే అనుకో, దాని సమస్య చూడొద్దు అంటారు. నువ్వు నిజంగా దుర్మార్గుడివే, ఎవరో నన్ను తిడతావు, నీ దగ్గరికి రా అనడం ఎందుకు? నీతో నేను కొట్టించుకోవడం ఎందుకు? నేను నిన్ను గుద్దడం ఎందుకు? ఓకే ఓకే, వాడు నన్ను తిట్టాడు, మాట పడ్డాను, ఓకే. ఇప్పుడు నేను బాధపడాలి అనుకుంటే లీవ్ ఇట్ అనాలి అంతే. నేను బాధపడ్డాను, నేను బాధపడడం అనేది నా మానసిక సమస్య. వాడు తిట్టిందని నేను సంతోషపడ్డా, అది నా మానసిక సమస్య. అది ఎవరిని ఉత్తినే తిట్టరు కదండి, ఉత్తినే పుణ్యాన్ని తిడతారు ఎవరైనా? తిడతారు, అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ ఉత్తి పుణ్యానికి సెలబ్రిటీలు ఏదో మాట్లాడితే దాన్ని రకరకాల అర్థాలు తీట్లా, అవసరం ఉన్నా లేకుండా. ఓకే ఓకే, దెన్ ఇలా ఉంటుంది. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పేసి ఎవరు ఏమన్నా సరే పాజిటివ్గా అట్లా వెళ్ళిపోండి సింపుల్గా. సెలబ్రిటీస్ మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడడం అనేది అవసరం లేదండి, ఏం అవసరం లేదు. వాళ్ళు పర్వాలేదు, నాట్ ఓన్లీ సెలబ్రిటీ, ఎవరైనా సరే ఒకరిని హర్ట్ చేయాలని మాట్లాడితే మనం ఊరుకుంటామా? వెంటనే కౌంటర్లు ఇస్తాం, వెంటనే కౌంటర్లు ఇస్తాం. వాళ్ళ ఉద్దేశం అది కాదు అని తెలిసినా కూడా వాళ్ళని అలా చేయడం అంటే అది మనం దిగజారిపోవడం. వాళ్ళ ఉద్దేశం అది కాదు, వాళ్ళు ఏదో అభిప్రాయం రియాక్ట్ అవుతారో లేదో అవసరం కూడా లేదు. ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవి ఆయన ఇట్లాంటి దిగజారుడు ఇష్యూకి ఆయన దిగజారాల్సిన అవసరం. అంటే మొన్న ప్రవస్తి ఇష్యూ జరిగినప్పుడు సునీత వెంటనే రియాక్ట్ అయ్యారు కదా. ప్రవస్తి ఇష్యూకి సునీత రియాక్ట్ అవ్వాలా, ఇది మళ్ళీ మీరు బాగా గమనించుకోండి. సునీత గారి పేరు రియాక్ట్ అవ్వడం అంటారు కదా, కాదా? కాదు 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 కాదు. సునీత గారి పేరు సోషల్ మీడియాలో ఒక మనిషి తీస్తూ ఇలా ఇలా జరిగింది అంటే అది కాదండి ఇది జరిగింది అని ఒక వివరణ ఇచ్చుకుంది, అంతేకాని ఆ పిల్లకి అటెన్షన్ ఇచ్చి తనకు ఆన్సర్ చెప్పాల. కానీ సునీత గారు వీడియోలో అలా మాట్లాడలేదు, మరి అలాగే మాట్లాడింది. లాస్ట్ లో నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే వివరణ, నాట్ ఆన్సర్. అదే నేను రియాక్షన్ అంటున్నాను. ఓకే, ఆమెకి ఆన్సర్ చేసే అర్హత కూడా తనకి లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు అది సెపరేట్ డిబేట్. ఆమెకి సునీత గారు ఆన్సర్ చేసే అర్హత కూడా లేదు అవతల క్యారెక్టర్కి. బట్ సునీత గారు కానీ ప్రవీణ గారు కానీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళ పేర్లు సామాజిక మాధ్యమాల్లో వాడుతా ఒక మనిషి ఎలిగేషన్స్ పాస్ చేస్తుంది. సైలెంట్గా ఉంటే ఎలిగేషన్స్ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అందుకని సో దానికి ఒక వివరణ ఇచ్చారు, వివరణ అంతే, దట్స్ ఆల్. వాళ్ళకి సమాధానం చెప్పినట్టు కాదు అది. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈ జన్మకు కూడా వాళ్ళ జన్మ సరిపోదు. ఏదేమైనా కీరవాణి గారు ఏమైనా ఆన్సర్ ఇస్తారో, మీరు చెప్పినట్టుగా ఏం మాట్లాడరు చూద్దామండి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.